శ్రీమాతృ నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. మరి ఈరోజు బుధవారము, పైగా ఏకాదశి. ఈ రోజున ఆ శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఎవరైనా పూజించినా, మరియు ఆ స్వామి యొక్క కథలను విన్నా, చదివినా ఎన్నో పుణ్యఫలాలను మనం పొందవచ్చును. మరి ఈరోజు శ్రీ కూర్మావతార రూపంలో ఉన్న శ్రీకాకుళంలో వెలిసిన శ్రీకూర్మం గురించి, ఆలయ విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్ళగలరని ఆశిస్తున్నాను. శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ జరిగింది, కానీ కూర్మావతారంలో మాత్రము అలా కాలేదు. క్షీరసాగర మథనంలో కూర్మావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు అదే అవతారంలో పూజలందుకుంటున్న ఆలయము ఈ ప్రపంచంలోనే ఒకటే ఉంది. ఆ ఆలయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండటం మరొక విశేషం. ఎన్నో అరుదైన ప్రదేశాలకు, విశేషాలకు నిలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఇక్కడి అనేక ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ జాబితాలో చెప్పుకోదగ్గ అరుదైన ప్రదేశము శ్రీకూర్మము. శ్రీ మహావిష్ణువు కూర్మ రూపంలో ఉన్న ఆలయము ప్రపంచంలో ఇదొక్కటే కావడము విశేషము. శ్రీకాకుళము పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం గ్రామంలో ఈ అరుదైన దేవాలయం ఉంది. గర్భగుడిలో కొలువైన కూర్మనాథ స్వామి విగ్రహం నుంచి ఆలయం వెలుపల గల నిర్మాణాల వరకు ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే. అసలు శ్రీకూర్మం యొక్క చరిత్ర ఏమిటి, అక్కడి విశేషాలు ఏమిటి, ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ మందిరము శిల్పకళా శైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామివారు పడమటి ముఖంగా ఉంటారు. మరొక విశేషం ఏమిటంటే, ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు గలవు. 11వ శతాబ్ద కాలం నాటి శాసనాలు ఇక్కడ లభిస్తాయి. దీనితో పాటుగా శ్రీ రామానుజాచార్యుల వారు, శ్రీ వరదరాజ స్వామివారు, శ్రీమధ్వాచార్యుల కోదండరామస్వామి వారల ఆలయాలు కూడా కలవు. స్థల పురాణం ప్రకారము శ్రీకాకుళము గారమండలంలో ఉన్న ఆలయము 2వ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చాలామంది నమ్ముతారు. నిజానికి ఆలయాన్ని నిర్మించిన వారు ఇప్పటికీ తెలియదు. అయితే ఈ ఆలయము చోళ, కళింగరాజ రాజవంశం సమయంలో అభివృద్ధి చేశారు. 7వ శతాబ్దం నుండి ఈ ఆలయము ప్రాముఖ్యత తెలుసునని ఉంది. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వివిధ రాజవంశాలు వివిధ దశలలో అభివృద్ధి చేశారు. ఎక్కువగా కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశం పాలనలో చేశారు. ఈ దేవాలయం మొత్తం నిర్మాణంలో గాంధర్వ శిల్ప సంపద అని పిలువబడే స్తంభాలు ఈ రాజవంశాల పేరు, కీర్తిని చాటి చెప్తాయి. గంగరాజ రాజవంశం యొక్క వారసుడు అనంగ భీముడు ఆలయం చుట్టూ నేల పైభాగాన్ని నిర్మించారు. దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురం అనే పట్టణమును శ్వేత చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహావిష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రతదీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేత మహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వస్తాడు. అప్పుడు ఆమె విష్ణుప్రియ భర్తను సాదరంగా ఆహ్వానించి కూర్చుండబెట్టి పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, స్వామి, అటు నా భర్తను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను, నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధములుగా వేడుకుంటుంది. స్వామి కూర్మరూపమున భూమిని ధరించలేదా, అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది. అంతటా శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి అక్కడే గంగను ఉద్భవింపజేసెను. ఆ గంగ మహా ఉధృతంగా రాజువైపు రాగా ఆ మహారాజు భయంతో పరిగెడుతూ ఒక పర్వతం మీదకు చేరి తమను మంత్రిని విషయం అడగగా అతను రాజుకు ఆ విషయమంతా వివరిస్తాడు. అప్పుడు ఆ రాజు పశ్చాత్తాపంతో మరణమే తన పాపమునకు ప్రాయశ్చిత్తమని తలచి శ్రీ మహావిష్ణువును ధ్యానించుచుండెను. అప్పుడు నారదుడు అటుగా వచ్చి రాజును విషయం అడుగుతాడు. అంతటా రాజు తన బాధను వివరిస్తాడు. అప్పుడు నారదుడు
రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్తాడు. ఈ గంగా ప్రవాహము వంశధార అను పేరుతో సాగరములో లీనమవునని, ఇది సాగర సంగమమని ప్రదేశమని చెప్తాడు. ఆ రాజు వంశధారలో స్నానమాచరించి అక్కడే వెలిసి ఉన్న జ్ఞానేశ్వరుని, సోమేశ్వరుని పూజించి ఘోర తపస్సు చేసిన శ్రీ మహావిష్ణువు కరుణించలేదు. అప్పుడు నారదుడు కూడా స్వామిని ప్రార్థించి రాజుకు దర్శనమియ్యవలసిందిగా కోరగా, అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో చక్రతీర్థ గుండము నుండి వెలువడి శ్వేత మహారాజుకు దర్శనమిచ్చేస్తాడు. స్వామి 4 చేతులతో శంఖము, చక్రము, గద, పద్మములు ధరించి ఉన్నాడు. రాజు స్వామిని వేడి అక్కడ కొలువై ఉండమని ప్రార్థించగా, శ్రీ మహావిష్ణువు కొలువై ఉండేందుకు తనకు తగిన మంచి స్థానమునకై రాజు నారదునితో కలిసి ఒక వటవృక్షం వద్దకు వచ్చి ఆ వృక్షంపై చక్ర ప్రయోగము చేస్తాడు. అక్కడ క్షీర సమానమైన జలము ఉద్భవిస్తుంది. ఈ గుండమునే కూర్మగుండము లేక శ్వేతగుండము అని అంటారు. చక్రము వెళ్ళిన మార్గము నుండి శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై స్వామివారి వామభాగంలో ప్రవేశిస్తుంది. అంతటా శ్రీకూర్మనాథుడు లక్ష్మీ సమేతుడై అక్కడనే నిత్య నివాసం ఏర్పరచుకుంటాడు. అలా ఉండగా ఒకనాడు అటుగా వచ్చిన ఒక కిరాతక స్త్రీ కూర్మగుండంలో దాహము తీర్చుకొని శ్రీకూర్మనాథుని దర్శించుకొని తన భర్త అయిన బిల్లురాజుకు ఈ విషయము తెలుపగా, అతడు వచ్చి చూడగా ఆ గుండం పైన చక్రాకారంలో తేజము కనిపిస్తుంది. ఆ వెలుగు క్రమముగా కూర్మనాథుని ఆకృతిని దాలుస్తుంది. అప్పుడు బిల్లురాజు ఆశ్చర్యముగా ఆ స్వామిని చూస్తూ మహాపురుషుడా లేక ఏదైనా విచిత్ర జలచరమా అని ఆలోచిస్తూ ఉండగా, అక్కడకు వచ్చిన శ్వేత మహారాజు నీ పూర్వపుణ్యమున శ్రీమన్నారాయణుడు కూర్మ రూపంలో నీకు సులభముగానే దర్శనమిచ్చాడు అని చెప్తాడు. అంతటా బిల్లురాజు సంతోషంతో స్వామిని పూజిస్తాడు. అప్పుడు స్వామి సంతోషించి బిల్లురాజును కూర్మగుండమునకు కట్టడము మరియు సోపానములు కట్టించవలసిందిగాను, శ్వేత మహారాజును దేవాలయ నిర్మాణము గావించవలసిందిగాను ఆజ్ఞాపిస్తాడు. వారు ఆ విధంగా చేస్తారు. అప్పుడు బిల్లురాజును స్వామి పశ్చిమ దిక్కుగా సదంగ మహాముని ఆశ్రమ సమీపంలో నివాసం ఏర్పరచుకోమని ఆజ్ఞాపిస్తాడు. అంతటా బిల్లురాజు తన వైపు ఎల్లప్పుడూ కరుణాదృష్టితో చూస్తూ ఉండమని స్వామిని వేడుకుంటాడు. అంతటా శ్రీకూర్మనాథుడు అట్లే ఆ బిల్లురాజుకు వరమిస్తాడు. అప్పటి నుండి స్వామివారు పశ్చిమాభిముఖముగా తిరుగుతాడు. అలా ఒకరోజు నారదుడు కూర్మనాథుని సేవించుటకు రాగా, శ్వేత మహారాజు స్వామిని అర్చారూపమున ఆరాధించుటకు ఏ మంత్రముతో ప్రతిష్ఠించవలనని అడుగుతాడు. అంతటా నారదుడు బ్రహ్మదేవుని కోరగా, బ్రహ్మదేవుడే శ్రీకూర్మనాథుని సుదర్శన మంత్రంతో ప్రతిష్ఠిస్తాడు. అప్పుడు స్వామి అగ్నిజ్వాలలచే భయంకరాకారముగా ప్రకాశిస్తున్న శ్రీకూర్మనాథుని చూసి దేవతలందరూ భయకంపితులైతారు. అప్పుడు శ్వేత మహారాజు స్వామిని గోపాల మంత్రంతో ప్రతిష్ఠించవలసిందిగా బ్రహ్మను కోరగా, బ్రహ్మదేవుడు అట్లే శ్రీకూర్మనాథుని గోపాల మంత్రంతో పునఃప్రతిష్ఠ చేస్తాడు. అప్పుడు స్వామి శాంతరూపంలో దర్శనమిచ్చి తనకు నారాయణ మంత్రంతో అభిషేకము, సంకర్షణ మంత్రములతో వస్త్ర సమర్పణ, వాసుదేవ మంత్రంతో ఏకహారతి, అనంత మంత్రముతో ధూపము, పద్మనాభ మంత్రంతో పంచహారతి సమర్పించవలనని బ్రహ్మకు చెప్పగా, బ్రహ్మ స్వామిని అట్లే ఆరాధిస్తాడు. ఆ శ్రీకూర్మనాథుడే ప్రాకారాది దేవతా స్థాపనకు ఆజ్ఞనిస్తూ తూర్పున పార్వతీ సమేతంగా శివుని, ఆగ్నేయమున నరసింహుని, దక్షిణమున గోపాలమూర్తిని, నైరుతి దిక్కున వైకుంఠనాథుని, వాయవ్యమున వైష్ణవి దుర్గను, ఆమెకు ముందు భాగమున విశ్వక్షేణులను, తర్వాత అనంతుని స్థాపించమనగా బ్రహ్మ ఆ విధంగానే చేసెను. తరువాత తిలోత్తమ స్వర్గం నుండి శ్రీకూర్మనాథుని పూజించుటకు వచ్చి అక్కడే ఉండిపోయిందట. బ్రహ్మ స్వామిని నివేదించిన ప్రసాదము ఆమెకు లభించకపోవుటచే దుఃఖితురాలై వక్రాంగ మహామునిని ఆశ్రయించగా, ఆయన తిలోత్తమకు నారసింహ మంత్రమును ఉపదేశిస్తాడు. ఆమె ఆ మంత్రముతో తపమాచరించగా
ఆమె కాలి బొటనవ్రేలి దగ్గర ఒక గుండం ఏర్పడింది. అందులో నుంచి శ్రీకూర్మనాథుడు నరసింహ రూపంన ఉద్భవించి ఆమెకు దర్శనమిస్తాడట. తిలోత్తమ ఆనందంతో స్వామిని అక్కడే అట్లే వెలిసి ఉండవలసిందిగా కోరగా స్వామి అక్కడ అలాగే వెలుస్తాడట. ఆ గుండమునే నరసింహ తీర్థమని, అక్కడ వెలసిన స్వామి పాతాళ నరసింహుడని అంటారని స్వామి చెప్తాడు. అంతటా తిలోత్తమ తనకు ప్రసాదము లభించలేదని వివరించగా స్వామి ఆమె భక్తికి మెచ్చి తన ప్రసాదముపై శాశ్వత ఆధిపత్యమును ఆమెకు ప్రసాదిస్తాడు. అప్పటి నుండి స్వామివారి ప్రసాదమును తిలోత్తమే అందరికీ పంచేదట. పద్మపురాణంలోని శ్వేతగిరి మహాత్మ్యమును 30 అధ్యాయములలో చెప్పబడిన విశేషముల ప్రకారము శ్రీకూర్మ క్షేత్రమునకు వంశధార నదీ తీరంలో శ్రీకూర్మ శైలం అను పర్వతం ఉంది. ఇది శ్రీకూర్మనాథుని విరాట్ రూపమని నమ్మకము. క్షేత్రమునకు దక్షిణమున ప్రేతశిల అను పర్వతం ఉంది. ఇక్కడ కౌటిల్య తీర్థం ఉంది. ఈ తీర్థములో స్నానమాచరించి ప్రేతశిల యందున్న విష్ణు పాదాలపై పిండ ప్రదానము చేసి కౌటిల్య తీర్థంలో పితృతర్పణము చేసిన గయాలో శ్రాద్ధం వలన కలుగు ఫలమే లభిస్తుందని ఇక్కడ నమ్మకము. ఇక్కడ ఉన్న అష్టతీర్థములందు స్నానం చేసి శ్రీకూర్మనాథుని కొల్చుట ఒక ఆచారంగా వస్తున్నది. ఇక్కడ ఉన్న చక్రతీర్థము, నారద తీర్థము, కౌటిల్య తీర్థము, మాధవ తీర్థము, నరసింహ తీర్థము, కూర్మ తీర్థము, వంశధార నది, లాంగలి నది సముద్రంలో 3 రోజులు కానీ 8 రోజులు కానీ ఈ క్షేత్రంలో ఉండి స్నానములు ఆచరిస్తూ స్వామిని కొలుచుట ఒక ఆచారము. ఈ శ్రీకూర్మ క్షేత్రము పంచలింగారాధ్య క్షేత్రము. అంటే 5గురు శివులు క్షేత్రపాలకులుగా ఉన్న క్షేత్రము. తూర్పున వంశధార సాగర సంగమ ప్రదేశంలో కళింగ పట్టణంలో కర్పూరేశ్వరుడు, ఉత్తరమున సింధూర పర్వతమున హటకేశ్వరుడు, పశ్చిమమున నాగావళి తీరమున శ్రీకాకుళ పట్టణంలో కోటీశ్వరుడు, ఉత్తరమున ఇప్పిలి గ్రామమున సుందరేశ్వరుడు, శ్రీకూర్మ క్షేత్రమున సుధాకుండ తీర్థమున సిద్ధేశ్వరుడు వేంచేసి ఉన్నారు. శ్రీకూర్మ క్షేత్ర ముఖద్వారమున భైరవుడు, ఆలయ ప్రాకారమున అష్టదిక్పాలకులు క్షేత్రపాలకులై స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఆలయ విశిష్టత ఏమనగా ఈ ఆలయం యొక్క పెద్ద ప్రాకారానికి వెలుపల శ్వేత పుష్కరిణి ఉంది. క్రీస్తు శకము 4వ శతాబ్ది నాటికే ఈ ఆలయము ఇక్కడ ఉందని చరిత్రలు, ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆలయంలోని ప్రతి శిల్పము ఒక అపురూప కళాఖండంగా చెప్పవచ్చును. ఎంతోమంది రాజులు వేసిన శిలాశాసనాలు శిథిలమైపోకుండా ఇప్పటికీ లభిస్తాయి. ఇవి కళింగ, ఆంధ్ర చరిత్రకు అమూల్య ఆధారాలుగా నిలుస్తున్నాయి. అద్భుతమైన వాస్తుకళలతో ఆలయం అలరారుతూ ఉంటుంది. ఈ ఆలయం మండపంలో 108 రాతి స్తంభాలు, అన్నీ ఏకశిలతో రూపుదిద్దుకున్నవే. ఒకదానికొకటి పోలిక లేకుండా విభిన్నంగా వీటి శిల్పాలు అత్యంత రమణీయంగా మరల్చారు. ఇలా ప్రతి ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూలవిరాట్ ఉంటే ఈ ఆలయంలో మాత్రము గర్భగుడిలో ఎడమవైపు గోడ మూలగా శ్రీకూర్మనాథుని అవతారంలో శ్రీ మహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరిస్తారు. భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అడుగు ఎత్తు, 5 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు కొలతలు గల రాతిపీఠంపై కూర్మనాథ స్వామి దర్శనమిస్తారు. 2.5 అడుగుల పొడవు, అడుగు ఎత్తులో మొదట తల మధ్యలో శరీరము, చివరగా పశ్చిమాభిముఖంగా తోకతో 3 భాగములుగా శ్రీకూర్మం కనిపిస్తుంది. మధ్య తక్కువ ఎత్తులో శిరస్సు కలిపి ఒకటిగా కనిపిస్తాయి. చివర తాటిపండు పరిమాణంలో తోక వేరే శిలగా ఉంటుంది. విగ్రహమంతా దట్టంగా గంధపు పూతను పూసి అలంకరిస్తారు. గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైన ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోనే స్వామిని దర్శించుకోవచ్చును. అయితే బలరాముడు ఈ ఆలయానికి ఒక శాపం ఇచ్చాడట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఆలయంలో శ్రీకూర్మనాథుని విగ్రహము పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తూ ఉంటుంది. ద్వాపర యుగంలో శ్రీకాకుళంలో ఉమా రుద్రకోటేశ్వర లింగ ప్రతిష్ఠ చేసిన బలరాముడు శ్రీకూర్మం వచ్చాడు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు అతన్ని అడ్డగించాడట.
దాంతో అతడు భైరవునిపై ఆగ్రహంతో అతనిని గిరగిరా తిప్పి విసిరివేశాడట. ఇది తెలిసిన కూర్మనాథ స్వామి బలరాముడికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. అయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో ఆగ్రహాన్ని చల్లారని బలరాముడు కూర్మావతారంలో ఆలయము భూమిపై మరెక్కడా ఉండకూడదని శపించాడట. అందువల్లే ప్రపంచంలోనే ఇది ఏకైక కూర్మనాథ స్వామి ఆలయంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయానికి 2 ధ్వజస్తంభాలు ఉండటం మరొక ప్రత్యేకత. శ్రీకూర్మంలోని పుష్కరిణి అడుగు భాగము నీటితో కలిపిన మట్టి తెల్లగా తళతళలాడుతూ ఉండటం విశేషము. ఒక మహర్షి శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణిలో జలక్రీడలాడుతూ కనిపించాడట. అందువల్లే ఆ పుష్కరిణిలోని మట్టి తెల్లగా మారిందని చెబుతారు. దీనిని గోపీచందనం అని కూడా పిలుస్తూ ఉంటారు. 7వ శతాబ్దం నుంచి ఈ ఆలయ ప్రాముఖ్యత విస్తరించినట్లు చెబుతారు. గాంధర్వ శిల్ప సంపద అని పిలువబడే స్తంభాలు ఆనాటి రాజుల పేర్లు కీర్తిని చాటి చెబుతాయి. ఆలయ వెలుపల శ్వేత పుష్కరిణి ఉంటుంది. అద్భుతమైన వాస్తుకళలతో కనిపించే ఈ ఆలయంలో 108 ఏకశిలా రాతి స్తంభాలు కనిపిస్తాయి. అయితే వీటికి ఒకదానితో ఒకటి పోలిక లేకుండా ఉండటము విశేషము. ఆలయంలో ఒక రాతిపీఠంపై కూర్మనాథ స్వామి దర్శనమిస్తారు. అడుగు ఎత్తు 5 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో స్వామివారి విగ్రహము ఉంటుంది. నిత్యము స్వామివారి విగ్రహము సింహాచలం అప్పన్న మాదిరిగానే గంధపు పూతతో కనిపిస్తుంది. ఆలయంలో పరిసరాల్లో శ్రీ వరదరాజస్వామి, శ్రీ రామానుజాచార్యులు, శ్రీమధ్వాచార్యులు, కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉంటాయి. శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక స్వయంభూ ఆలయం ఇది. ఈ ఆలయంలో నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో దుర్గామాత, వైష్ణోదేవి రూపంలో ఉన్న 2వ ఆలయం శ్రీకూర్మము. ఇక్కడికి వారణాసికి వెళ్ళడానికి సొరంగ మార్గం ఉందని, ప్రస్తుతం దీనిని మూసివేసినట్లు చెబుతూ ఉంటారు. వారణాసి మాదిరిగానే చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్షస్థానంగా శ్రీకూర్మంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రధాన ఆకర్షణలు ఏంటి అంటే, కూర్మ విష్ణు, పద్మ, బ్రహ్మాండ పురాణాల్లో మూలాలుగా ఉన్నది. మహావిష్ణువు కూర్మావతార రూపంలో పూజ్యమైన ప్రపంచంలో ఏకైక స్వయంభువు ఆలయము అవతారము. తాబేలు అవతారంలో దర్శనమిస్తాడు స్వామివారు. విష్ణువు ప్రముఖ దశావతారాల్లో 2వ అవతారము కూర్మావతారము. విగ్రహము పశ్చిమముఖంగా ఉంటుంది. 2 ధ్వజస్తంభాలతో. ప్రపంచంలో ఉన్న కొన్ని దేవాలయాల్లో ఒకటి ఈ దేవాలయము. రోజువారీ అభిషేకము నిర్వహించే ప్రపంచంలో కొన్ని విష్ణు దేవాలయాల్లో ఒకటి ఈ శ్రీకూర్మ దేవాలయము. అజంతా, ఎల్లోరా గుహలు మాదిరిగానే శతాబ్దాలలో అరుదైన కుడ్య చిత్రాలలో ఉన్న దేవాలయాల్లో ఒకటి ఈ దేవాలయము. దుర్గామాత, వైష్ణోదేవి రూపంలో ఉన్న ప్రపంచ 2వ ఆలయము. ఇతర వైష్ణవోదేవి ఆలయము జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంటుంది. తర్వాత ఇక్కడే ఉంటుంది. దీని శిఖరము రాతి శిల్పము గాంధార శిల్పకళ అని అంటారు. ఇతర స్తంభాలతో పోలిక లేకుండా, కొన్ని స్తంభాల కింద వృధాగా లేకుండా పైకప్పు నిర్మాణానికి వేలాడుతూ అద్భుతంగా చెక్కిన 108 రాతి స్తంభాలు ఉన్నాయి. ఈ శ్రీకూర్మం నుండి వారణాసి వెళ్ళడానికి సొరంగ మార్గం ఉంది అంటారు. అయితే ప్రస్తుతం దీన్ని మూసివేశారట. వారణాసి, పూరి, ఒడిశాల వలె మరణించిన వారి అంతిమ సంస్కరణలు, మోక్షస్థానము ఇక్కడ నిర్వహిస్తారట. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, నరహరి తీర్థ, చైతన్య మహాప్రభువు వంటి అనేక గొప్ప రాజులు, ఋషులు దేవాలయాన్ని సందర్శించారట. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, శ్రీకూర్మ అవతారంలో వెలిసిన శ్రీ మహావిష్ణువు దేవస్థానమైన శ్రీకూర్మనాథ స్వామి ఆలయం గురించి. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.